చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమైన యేసురాజా, మీ ఘనమైన నామమునకు వందనములు నాయన, స్తోత్రాలు. మరి సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం అయ్యా. మరి ప్రభా, మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ నామమును ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా, మరి ప్రాముఖ్యంగా మీకు వాక్యం ప్రభా మేము సమీపిస్తూ ఉన్నాం ప్రభా. మరి మా హృదయం అంతా కూడా మీ వైపు తిప్పండి, మా ఆలోచన మీ వైపు తిప్పండి ప్రభా, మా చూపులు మీ వైపు తిప్పండి, మా సమస్తము మీ వైపు తిప్పండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వాక్యం మాకు వినగలిగిన చెవులను దయచేయండి అయ్యా. గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మరి వాక్యం అర్థం చేసుకోగల జీవితం దయచేయండి. వాక్య ప్రకారంగా జీవించే జీవితం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, మరి మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనీడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుతాము. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రియమైన మా యేసయ్య, మీకు వందనాలు. మరి చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో ప్రభా, మీరు మాత్రమే మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, మరి మాట్లాడువారు మీరు నాయన, వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా మాకు అర్థం చేయించేవారు మీరు ప్రభా. మరి మాకందరికీ కూడా వినగలిగిన చెవులను దయచేయండి. ఈ సమయంలో ప్రభా, మరి నన్ను మీకు సిలువ సారను మరుగు చేయండి నాయన. నేను మాత్రం మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నిజంగా మీకు వాక్యము మా హృదయంలోనికి తీసుకువెళ్ళండి నాయన. అయ్యా, మరి మీకు వాక్యము ప్రభా తండ్రి, మరి హృదయంలో ఉన్న ప్రతిదాన్ని కూడా ప్రభా ఖండిస్తూ ఉన్నది నాయన. రెండంచుల ఖడ్గం కంటే వాడి అయినది కనుక ఈ సమయంలో మీరు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా. మరి నా ప్రభా, నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి కూడి వచ్చిన వీళ్ళందరూ దీవించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఈ సమయంలో ప్రభా. మరొకసారి నన్ను నేను మీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ సాయంకాలపు శుభం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనము పరిశుద్ధ గ్రంథములో నుండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకున్నాం. మనము చదువుకున్న వాక్యములో నుండి ఒక శ్రేష్టమైన వర్తమానం నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ఆమేన్. నీ హృదయము నీ యందు దోషారోపణ చేసినడలా దేవుడు నీలో నివసించడు. ఆమేన్ అనే ఈ సబ్జెక్ట్ నేను మీతో మాట్లాడి కోరుతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మీరు చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 20వ వచనం చూడండి, ఒకసారి దయచేసి చదవండి. 20వ వచనము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును. ఆగండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వింటున్నారా? మన హృదయము మన యందు
ఏ ఏ విషయాలలో తప్పు అని చెప్తుందో ఆయా విషయాలలో మనం సరిగా ఉండకపోతే దేవుడు మనలో నివసించడు. అంటున్నారా? హల్లెలూయ. ఏ ఏ విషయాలలో, ఒక విషయం కాదు, ఎన్ని విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, ఏ ఏ విషయాలలో నీ హృదయం నేను గద్దిస్తుందో దోష ఆరోపణ, ఒక తప్పుడుని ఆరోపణ ఉంటుంది. వింటున్నారా? ఇటు చూడండి. హల్లెలూయ. ఒక తప్పు చేస్తేనే ఒక ఆరోపిస్తారు, కానీ హృదయం ఆరోపిస్తున్నది ఏంటిది? నువ్వు సరిగా లేవని. మీకు తెలుసా, యేసుక్రీస్తు నామములో మీరు నూతన పొందుకున్నప్పుడు పాత జీవితం అంతా పోయింది, పాతి పెట్టబడింది. మీరు నూతన శిశువుగా జన్మిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నది, అది పరలోకపు జన్మై ఉన్నది. అటువంటప్పుడు పరిశుద్ధాత్మ మీలోకి వచ్చిన తర్వాత మీ లోపల ఏ దోషం లేదు, ఏ తప్పు కూడా లేదు. హల్లెలూయ, హల్లెలూయ. ఏ తప్పు లేని నీవు ఎలా జీవించాలి? దోషము ఉండకుండా ఉండాలా. ఒకవేళ దోషం నీలో ఉన్నట్లయితే మరి దేవుడు ఎలా నివసిస్తాడు? దేవుడు పాపము తీసివేసేదానికే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. నిజమేనా? హల్లెలూయ. నీ కోసం, నా కోసం, మనందరి కోసం శిలువ పైన మరణించలేదా? తన రక్తం కార్చలేదా? దేనికోసము? పాపం తీసివేసేదానికే, దోషము తీసివేసేదానికే. ఇంకా దోషాలు లేవు, పాపాలు లేవు. అంటున్నారా? అందుకనే చూడండి, ఏ విషయంలోనైనా కానీ నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తే, మీకు తెలుసా, నువ్వు సరిగా లేకపోతే సరిగా లేవని ఒకరు చెప్పడం కాదు, నీ హృదయం ఎందుకు గద్దిస్తుంది. మీకు తెలుసా? అనుభవం మీకున్నదా? ఏ విషయంలో సరిగా లేవు ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే సరిగా లేవని నీ హృదయం గద్దిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా. వింటున్నారా? ఆ గద్ది పక్కన పెట్టినావు అనుకో, దేవుని లోపలికి రావుడు. వింటున్నారా? దేవుని బిడ్డలారా, ఒక విషయం కాదు, బైబిల్ చెప్తున్నది ఏ ఏ విషయములలో. ఎన్ని విషయాలు ఉన్నాయి? చాలా విషయాలు ఉన్నాయి. వింటున్నారా కదా? అంటే అయ్యా, ఒక విషయంలో నేను బాగు చేసుకుంటాను, మిగతా విషయాలు అక్కడ పక్కన పెట్టండి అని నువ్వు అడిగేదానికి లేదు. అన్ని విషయాలు నువ్వు సరి చేసుకోవాలా. ఆమేన్. అయ్యా, ప్రార్థనకు వచ్చే విషయాలైతే నేను లేటుగా వస్తాను కాదు, నేను రాకుండా ఇంటికాడ కూర్చుంటాను కాదు. ప్రతి విషయంలో దోషము నీ హృదయం గద్దిస్తుంది. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని సన్నిధికి వస్తావు, దేవుని మాట వింటావు, వాక్యం ద్వారా సరిచేయబడతావు. వాక్యం నేను గద్దిస్తుంది, నీ హృదయంలో దేవుడు నివసిస్తాడు. ఎప్పుడైతే హృదయం పవిత్రంగా ఉంటుందో, పరిశుద్ధంగా ఉంటుందో, అక్కడ మాత్రమే దేవుడు నివసిస్తాడు. ఒకవేళ పవిత్రంగా లేదంటే అక్కడ ఏదో అపవిత్రత ఉన్నది. అపవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి రాదు. అపవిత్రత సాతాను నుంచి వస్తుంది, లోకం నుంచి వస్తుంది, దేవుడి నుంచి రాదు. అటువంటప్పుడు అపవిత్రత అంతా నువ్వు తీసేసుకోవాలా కదా. మనం చేసిన తప్పులు చేసుకుంటూనే వస్తే, ప్రార్థన చేస్తే, ఆ తప్పు లెక్కన పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఎందుకు వింటాడు? వినడు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? నీ తప్పును ఒప్పుకోవాలి. ఏ విషయంలో సరిగా లేవో ఆ విషయంలో సరి చేసుకోవాలా. ఎవరు ఆరోపణ చేయరు. నేను ఎవరు ఆరోపణ చేస్తున్నారు? నీ హృదయం ఆరోపిస్తుంది. మీకు అర్థమవుతుందా? అర్థమైతే ఆమె అని చెప్పండి. హల్లెలూయ. ఏవో వ్యక్తి పక్కన ఒక వ్యక్తిని దగ్గరికి రాడు, నీ సహోదరుడు నీతో చెప్పడు, నీ సహోదరుడు నీతో చెప్పదు. నీలో ఉన్న హృదయమే ఆత్మ నేను గద్దిస్తుంది. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా, గమనించండి, అర్థం చేసుకోండి. వింటున్నారా? ఆమేన్. మనము పైన కనుక చూసినట్టయితే ప్రియులారా, ఇదే అధ్యాయం, మొదటి అధ్యాయం, 3వ అధ్యాయమే పైన ఒక మాట చూద్దాం మనము. 15వ వచనం చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుతారు. మీకు తెలుసా?
మీకు తెలుసా? హల్లెలూయా. సహోదరుని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిజమేనా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. అది దేవుని ప్రేమ అయి ఉన్నది. కానీ నీ పక్కన సహోదరుని ప్రేమించట్లేదు, నీ సహోదరుని ప్రేమించట్లేదు. అర్థమవుతుందా? ప్రేమించకపోతే మరి అక్కడ ఏముంది? నువ్వు దేవుని బిడ్డవైతే, నూతన జన్మ పొందుకున్నవానివైతే నీ హృదయం నేను గద్దిస్తాడు. నువ్వు సరిగా లేవు, దేవుడు నిన్ను గద్దిస్తాడు. నువ్వు ప్రేమించు, సహోదరుని ప్రేమించు. అర్థమవుతుందా? ద్వేషించకు, ప్రేమించు. ఇక్కడ వాక్యం అనేది చెప్తూ చూడండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంటే ఒకరిని హత్య చేసినట్టే. నిజమేనా? ఇది వాక్యమన్నా మాట కాదు, దేవుని మాట ఇది. నువ్వు హత్య చేసినట్టే, నరహంతకుడు. వింటున్నారా? ఇంకా ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆమేన్. ఒకరిని ద్వేషిస్తూ ఉండు, ఒకరిని మీద ఈర్ష పెట్టుకొని ఉండు, ప్రార్థనకి రా, స్తోత్రం అని చెప్పు. దేవుని మాట ఎందుకు వింటాడండి? వింటాడా? బైబిల్ చెప్తుంది, నువ్వెవరి మీద ద్వేష పెట్టుకున్నావో, ఈర్ష పెట్టుకున్నావో, కోపం పెట్టుకున్నావో, పగ పెట్టుకున్నావో, మొట్టమొదట నీ ఎవరి మీద నువ్వైతే ఈర్ష, పగ, ద్వేషం పెట్టుకున్నావో వానితో సమాధానపడు. నిజమేనా? సరేనా? హల్లెలూయా. మొట్టమొదటి ఏం చేయాలి? ఆయనతో నువ్వు సమాధానపడు. సమాధానపడి దేవుని సన్నిధికి రా, ఆయన బలిపీఠం దగ్గరికి అప్పుడు రా. అప్పుడు దేవుణ్ణి అడుగు. అప్పుడు దేవుణ్ణి అడిగితే దేవునికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు. ఒకరి మీద ఇంత పెట్టుకుంటావు, ఒక ఆమె ఇంత పెట్టుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు ఎందుకు నీకు సాయం చేస్తాడు? నువ్వు హత్య చేస్తున్నావు, ద్వేషిస్తున్నావు, నువ్వు నరహంతకునివి. నువ్వు దేవుని బిడ్డలకి తగునా? మీరు దేవుని బిడ్డలే కదా, నిజమేనా? తగునా? మీకు ఇది జరగదు, దేవుని బిడ్డలకి చేయొద్దు. ఆమేన్. చూడండి, అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకేమన్నారు? ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు తెలుసుకోండి. ఇంకా ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ కోసము, నా కోసం, మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకోసం ప్రాణం పెట్టాడు? తన ప్రేమ నీలోనికి రావాలా, తను నీలో నివసించాలా, ఆయన నీలోనికి రావాలి, నువ్వు ఆయనలోనికి రావాలా, నువ్వు ఆయన వాళ్ళే మారాలి. చూడండి, ప్రాణం పెట్టిన దానికోసం తన ప్రాణం పెట్టాను. చూడండి, కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. తర్వాత మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను బద్ధులమై ఉన్నాం. ఆమేన్. దేవుడే ప్రాణం పెట్టాడు. చూడండి, మనము కూడా మన ప్రాణం పెట్టేదానికి బద్ధులమై ఉన్నాం, బాధ్యత కలిగి ఉన్నాం. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మీరు దేవుని నమ్ముకున్న వారు, సత్యము అంగీకరించిన వారు, మీరు ఇంకోరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, అందరిని ప్రేమించండి కదా. సహోదరుని మీద ద్వేషం పెట్టుకోవద్దు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఏ విషయాల్లో నీ హృదయం నేను ఆరోపిస్తుందో మొట్టమొదటి నువ్వేం చేయాలి? ఆరోపణకు తగినట్టుగా ఆరోపణ మాఫీ చేసుకో. నీ సహోదరుడి మీ దగ్గరికి వెళ్ళి సమాధానపడు. ఆమేన్. అది చాలా విషయాలు ఉన్నాయి. ఏ విషయాలు నువ్వు సరిగా లేవో ఆ విషయాలన్నింటిలో నువ్వు సరిగా ఉండి మాత్రమే ప్రార్థన చేయి. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పరిపూర్ణ విశ్వాసము అనే వర్తమానం దేవుని భక్తుడు అన్నాడు. చూడండి, గమనించండి. నువ్వు చాలాసార్లు ప్రార్థన చేయించుకొని ఉండవచ్చు, అయినప్పటికీ కూడా నీలో పొరపాటు ఉంది.
మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయించుకునే దానికంటే ముందు నిన్ను నీవు అన్ని విషయంలో సరి చేసుకో. ఆమేన్. చెవులు వినబడుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుడు కాదు, మొట్టమొదటి నువ్వు సరి చేసుకో. ఆమేన్. అన్ని విషయంలో సరి చేసుకో. ఇక్కడ నీ పొరపాటును నువ్వు గుర్తించుకో. ఏదో పొరపాటు ఉంది, ఆ పొరపాటు నువ్వు సరి చేసుకో. వెళ్ళి నీ పొరపాట్లను సరి చేసుకో. నీ భర్తతో నీ భర్తతో నీకు మాట్లాడకపోవచ్చు, భార్యతో నువ్వు సరిగా లేకపోవచ్చు. ఆ పాపము ఒకవేళ నీ దగ్గర ఉంటే, నువ్వు కలిగి ఉంటే నీ భర్తతో సమాధానపడు, నీ భార్యతో నువ్వు సమాధానపడు, నీ సహోదరుని మీద కోపడి సహోదరుతో సమాధానపడు, నీ సహోదరి మీద కోపడి సహోదరితో సమాధానపడు. ఏ దోషారోపణ నీ హృదయంలో ఉండకుండా చేసుకో. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఏ ఆరోపణ ఉండకుండా చేసుకో. ఏ ఆరోపణ దోషం ఆరోపణ లేకుండా చేసుకున్న తర్వాత అప్పుడు ప్రభువుని అడుగు. ఆమేన్. దేవుణ్ణి అడుగు. నిన్ను ఆరోపించేది ఎవరో కాదు, నీ హృదయమే ఆరోపిస్తుంది. దాన్ని సరి చేసుకో. హల్లెలూయా. చూడండి, జాగ్రత్త వినండి. దోషారోపణ అనేది నీ హృదయంలోనే ఉంది కనుక ఆ దోషారోపణ గల హృదయంలోనికి దేవుడు రాడు. ఆమేన్. దోషారోపణ గల హృదయంలోనికి దేవుడు రాడు. చూడండి, అందులో దేవుడు నివసించడు. ఇన్ని దోషాలు ఉన్నాయి, అందరిని ఆరోపిస్తున్నావు. లేకపోతే నువ్వు నేనే మంచిగున్నాను నువ్వు అనుకోవచ్చు. అందరూ దోషాలు కలిగిన వాళ్ళు అంటావు, కానీ నీ లోపల పెద్ద దోషం ఉంది. ఆమేన్. మొట్టమొదటి ఏం చేయాలి? ఏ విషయాలు సరిగా లేవో సరి చేసుకో. ఆమేన్. చూడండి, దోషారోపణ కలిగిన హృదయములలో దేవుడు నివసించడు. దేవుడు నీలోనికి రావాలి, నివసించాలంటే మొట్టమొదట ఏ విషయాల్లో దోషారోపణలు ఉన్నాయో ఆ దోషారోపణలన్నీ నువ్వు సరి చేసుకోవలసి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? వింటున్నారా? ఏ విషయాలలో నువ్వు దోషారోపణ నీకు హృదయం చేస్తుందో ఆ విషయాలను ఏం చేయాలి? ఆ దోషారోపణలన్నీ సరి చేసుకోవాలా. ఆమేన్. సరి చేసుకున్న తర్వాత అప్పుడు దేవునితో మాట్లాడు, దేవుణ్ణి అడుగు. అప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఒక విషయం కాదు ప్రియులారా, ఒక విషయం మన బైబిల్ చెప్పలేదు. మీకు తెలుసా, ఒక విషయం ఒకవేళ మీరు ప్రార్థన రాకపోతే కూడా మేము గద్దిస్తాడు, లోపల హృదయం గద్దిస్తుంది. గద్దిస్తుందండి. నువ్వు సమయానికి రాకపోతే కూడా గద్దిస్తాడు ఆయన. లేట్గా వచ్చిన గద్దింపు ఉంటుంది. ఈరోజు ఇంట్లో కూర్చున్న దేవుడు గద్దిస్తాడు. అయ్యా నేను వెళ్ళలేదు అనేతో బాధ నువ్వు కలిగి ఉంటావు. హృదయం గద్దింపు అనేది ఉండాలి. హృదయం దోషారోపణ చేస్తుంది, దేనికోసము? సరి చేసుకుందానికే. ఆమేన్. అందుకని వాక్యం ఏం చెప్తాం చూడండి, 20 వచనము చూడండి, ఒకసారి చదవండి. ఆయన ఏమంటున్నాడు? సరే, మనము 19, 14, 16 వచనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. 16 వచనం మళ్ళీ చదవండి. ఆయన నిమిత్తం మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆమేన్. దేవుని ప్రేమ ఏంటో మనం తెలుసుకుంటున్నాం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుని ప్రేమ తన కోసం దేవుడు ఎప్పుడూ జీవించలేదండి. నిజమేనా? దేవుడు ఎప్పుడు తన కోసం జీవించలేదు. దేవుడు మన అందరి కోసం జీవించాడు. దేవుడు మన అందరి కోసం తన ప్రాణం పెట్టాడు ఆయన. ఆమేన్. గమనించండి. అందుకని తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనిచున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, తర్వాత మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టడానికి పెట్టబద్ధులమై ఉన్నాం. ఆమేన్.
హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కింది వచ్చిన కూడా చూద్దాం ఒకసారి చూడండి. ఈ లోకపు జీవనోపాధి గలబడి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ఉన్నది? నాకే జీవనోపాధి ఉంది, నాకే ఉద్యోగం ఉన్నది, నాకే డబ్బులు ఉన్నాయి, నేనే బాగా సంపాదించుకున్నాను, నాకు బాగా చదువు ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏమి లోనని నువ్వు ఏం చేయాలి? ఏ తక్కువ లోని వానికి నువ్వు ఎట్లా ఉండాలా? ఎంత ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి ఉండాలా. అర్థమవుతుందా? నీకు జీవనోపాధి ఉండవచ్చు, లక్షలు సంపాదించవచ్చు, ఎన్నో డబ్బులు సంపాదించవచ్చు, కానీ దానితో ఇక్కడ సంబంధం లేదు. దేవుని ప్రేమతో నీ డబ్బులకు సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? హల్లెలూయ. దేవుని ప్రేమతో దేనికి సంబంధం లేదండి, వాక్యంతో సంబంధం ఉన్నది. దోషారోపణ దేవుడు చేస్తున్నప్పుడు వెంటనే నువ్వు ఏం చేయాలి? ఆ దోషాన్ని ఒప్పుకోవాలి. చూడండి, ఆయన అంటున్నాడు, తన సహోదరుడికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ ఉంటుంది? ఉన్నదా? లేదు అని బైబిల్ చెప్తుంది ఈ మాట. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, నేనే గొప్పవాడిని, నా అంతటోడు లేడు, అంతే కదా. ఇవన్నీ కాదు కావలసి, నీకు ఉంటే ఉండవచ్చు, అవి దీనికి పనికిరావు. వాక్యం దగ్గర నువ్వు జీరో అయితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎన్ని పట్టుకొని నాకు ఎన్నో ప్రభువా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నీకున్నా లేకపోయినా నీ సహోదరుని లోపల దేవుని ప్రేమ చూపెట్టు. నిజమేనా? నీ సహోదరుని దేవుని ప్రేమ చూపెట్టు. సహోదరుని మీద కక్ష పెట్టుకోకు కదా. కొంతమంది కోపం పెట్టుకుంటారండి. ఆ కోపము బైబిల్ ఏం చెప్తుందంటే, కోపం ఉదయం అంటే సాయంత్రం దాకా క్లోజ్ కావాలా. నిజమేనా? సూర్యుడు అస్తమించే వరకు అంతా కూడా నీ కోపం మీద పోవాలా. కానీ సూర్యుడు ఒకసారి అస్తమించడు కాదు, కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా. అదే మన భక్తులు ఉన్నారు, సంఘంలో కొంతమంది ఉంటారు, మాట్లాడుకోరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. మరి దేవుని ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ లోపల? ఇది చూడండి, దేవుని ప్రేమ ఉన్నట్టేనా? స్తోత్రం చెప్పని దేవుని ప్రేమ వస్తుందా? మొదట నీ సహోదరుతో సమాధానపడు, నీ సహోదరుతో సమాధానపడు. ఆమేన్. అందరినీ ప్రేమించు, అందులో దేవుని ప్రేమ కుమ్మరించు. చూడండి, సమాధానపడు. శత్రువులు ఎక్కడిది మనకి? సాతాను తప్ప శత్రువు ఎవరు లేరు. ఆమేన్. నిజమేనా? హల్లెలూయ. అందుకని చూడండి, మనం ఏం చేయాలంటే ప్రియులారా, అందరినీ ప్రేమించాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకనే నీ హృదయంలో ఏ విషయాలలో నువ్వు తప్పు చేస్తున్నావు అని హృదయం నిన్ను గద్దిస్తుందో, ఆరాధన విషయంలో కావచ్చు, దశమ భాగాల విషయంలో కావచ్చు, కానుకల విషయంలో కావచ్చు, రెగ్యులర్ దేవుని సైన్ రాకపోవడం విషయంలో కావచ్చు, నువ్వు దూరంగా ఉన్నావు ఆ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో హృదయం నేను గద్దిస్తూనే ఉంటుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయ. గద్దించినప్పుడు ఆ గద్దింపును లోబడకపోతే, సరి చేసుకోకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. ఆమేన్. హల్లెలూయ. ఆ దోషారోపణ సరి చేసుకోకపోతే, ఒప్పుకోకపోతే దేవుడు నీలోనికి రాడు, దేవుడు నీలో నివసించడు. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, అదే మాట ఇరవై వచనంలో 21 వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. ఆయన 21 మనం చదువుదాం. సరే 20 వచనం కంటిన్యూ చదువుదాం. 20 వచనం చూడండి. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. హల్లెలూయ. దేవుని బిడ్డలారా, వాక్యం చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. దేవుడు హృదయం కంటే గొప్పవాడు, హృదయం నివసించేవాడు దేవుడు. కనుక ఆయన హృదయంలో ఏమున్నదో ఆయనకు సమస్తము తెలుసు. అధికుడు, గొప్పవాడు ఆయన. చూడండి ఇంకా
సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆయన. హృదయంలో ఉన్న ప్రతి ఆయనకు తెలుసు. ఆమేన్. సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములు సమాధానపరుచుకోవాలి. సమ్మతి అంటే ఏంటిది? దేవునితోనూ మాట్లాడుకోవాలా, దేవునితోనూ ఒప్పుకోవాలి. సమ్మతి, సమాధాన పడాలా. హల్లెలూయ కదా. నీ పక్కనే పెట్టేసుకొని ప్రభువా అంటే దేవుడు ఎందుకంటే నీ ప్రార్థన ఫస్ట్ సమ్మతి కలిగి ఉండు. నీ తప్పు ఒప్పుకో. అర్థమవుతుందా? సమ్మతి పడాలా. ఎప్పుడు సమ్మతి అంటే అవన్నీ ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా లైన్గా పెట్టు దేవుని దగ్గర. ఎన్ని తప్పులు ఉన్నాయో దాచిపెట్టుకోకు. నువ్వు ఎక్కడ దాచిపెట్టినా దేవునికి సమస్తమును ఎక్కడ దాచిపెట్టుకున్న సంగతి కూడా తెలుసు ఆయనకి. ఎక్కడ దాచిపెట్టుకోకు, ప్రతిదీ ఆయనకు తెలుసు. హృదయం అంతా ఆయనకు తెలుసు. ఎవరి మీద కోపం ఉన్నది, ఎవరి మీద ద్వేషం ఉన్నది, ఎవరి మీద ఈర్ష్యం ఉన్నది, ఎవరి మీద కక్ష ఉన్నది, ఎవరంటే నీకు పడదు, ఇవన్నీ నీకంటే ఎక్కువ దేవుని తెలుసు. ఆమేన్. ఎవరంటే నీకు కోపం అన్నది ఇవన్నీ తెలుసండి. కనుక నువ్వేం చేయాలి? సమ్మతి పడాలా దేవునితోటి. ఆయన సన్నిధిలో దేవునితో సమాధాన పడాలి. ఆమేన్. హల్లెలూయ. బైబిల్ ఇంత క్లియర్గా చెప్తుంది ప్రియులారా. ఏ ఏ విషయంలో నీకు నీ హృదయం దోషారోపణ చేస్తున్నదో ఆయా విషయములలో ఆయన ఎదుట, ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర అండి. దేవునితో నువ్వేం చేయాలి? ఆయా విషయాలలో ఆయన ఎదుట ఏం చేయాలి? సమ్మతి పరుచుకొను అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయ. తర్వాత 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయకపోతే మనకు కొంచెం ధైర్యం ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దోషారోపణ చేయని యెడల చూడండి దేవుని ఎదుట ఎంత ధైర్యంగా ఉంటావు. హల్లెలూయ. అన్నిట్లో సరిగా ఉంటే ధైర్యమే మనకి కదా. ప్రార్థనకు రావడం ధైర్యం, నిలబడతావు. నువ్వు లేటుగా వస్తే ఇట్లా వేసుకోవాలి తలకాయ, వాక్యంలో సరిగ్గా తలకాయ వేసుకోవాలి కదా. కానుక లేకపోతే ఒక్కొక్క 5 రూపాయలు 10 రూపాయలు లెక్క పెట్టి అందులో వేసుడు కాదు. 10 రూపాయలు చినిపోయిన 10 రూపాయలు, 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు ఎక్కువ కనబడతాయి. నాకు తెలుసు. 500 నోట్లు వేయాలంటే మన పానాలు పోతాయి. దేవునికి ఎంత ఇస్తే దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయ. మీకు రోగాలు వస్తేనేమో 500, ఒక 500 కాదు, 500 పెడతారు. దేవునికి ఇచ్చేదానికి లెక్క పెట్టి 10 రూపాయల, 50 రూపాయల, 20 రూపాయలు. చూడండి, అది మంచిది కూడా కాదు. ఇది దేవుని మీద ప్రేమ. అంటున్నారా? హల్లెలూయ. దేవుని ప్రేమిస్తే ఆయన వాక్యమంతా పాటించినట్టు లెక్క. ప్రేమ అంటే అక్కడ ఉన్నదండి. హల్లెలూయ. దేవుడికి స్తోత్రం. కనుక చూడండి, హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, చూడండి, చేస్తేనేమో ఏ విషయాలలో దోషారోపణ ఉందో, దోషము ఆరోపిస్తున్నాడో, హృదయం ఆరోపిస్తుందో, ఆరోపణ చేస్తుందో ఆ విషయాలు సరి చేసుకోవాలా. ఆమేన్. ఆరోపణలన్నీ నువ్వు సరి చేసుకోకపోతే ఆరోపణలు అట్లే ఉంటాయి. ఆరోపణలు అట్లే ఉంటాయి. ఆ తప్పులు, దోషాలు అట్లనే ఉంటాయి. నీలోకి దేవుడు రాడు, నీ ప్రార్థన వినడు, నీలో నివసించడు. అంటున్నారా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఏ దోషం లేకపోతే నువ్వు ఎట్లా ఉంటావట? ధైర్యంగా ఉంటావు. ఆమేన్. ఏ తప్పు లేదు. చూడండి, ఏ దోషం లేదు. ఏ దోషము లేనివాడు ఒకడే ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. మీకు తెలుసా? మరి ప్రభువైన యేసుక్రీస్తు కుమారులు ఆ రీతిగానే ఉండాలా. ఆయన పిల్లలు అదే స్థితికి రావాలి. ఆమేన్. మీరు ఆయన కుమారులు, కుమార్తెలు కాదా? మీరు దోషం చేసుకుంటూనే ఉంటారా? మీ దోషాలు దేవుడు కడిగేసినాడు కదా. మీరు పవిత్రపరచబడ్డారు కదా. దోషం లేని వారిగా చేసిండు కదా ఆయన. ఇంకా దోషం ఎందుకు కలిగి ఉండాలి? దేవుని ప్రేమ పంచండి. ఆమేన్. హల్లెలూయ.
దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. నీ హృదయంలో దోషారోపణలు అలాగనే పెట్టుకుంటే దేవుని నుంచి నీకు దీవెనలు రావు. వింటున్నారా? అయ్యా నన్ను దీవించు ప్రభువా నువ్వు అడగలేవు, నీ మాట ఆయన వినడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. చూడండి ఎంత క్లియర్గా వాక్యం చెప్తుందండి. ఏ దోషం లేకపోతే ఎంత ధైర్యం, మనకి ధైర్యంగా దేవుని కోసం నిలబడతాం, ధైర్యంగా లోకంలో దేవుని కోసము సాక్షి నిలబడతాం కదా. అటువంటి జీవితం రావాలి కదా. మరి ఈ సాయంకాలం గమనించండి దేవుని బిడ్డలారా, నేను గద్దించేది ఎవరో కాదు, నేను మీద ఆరోపణ చేసేది ఎవరో కాదు, నీ హృదయమే. ఆమేన్. నీ హృదయమే నీ మీద ఆరోపణ చేస్తుంది. ఏమని? నువ్వు సరిగా లేవని. ఏ విషయంలో సరిగా లేవో అది సరి చేసుకోమని నీ హృదయం నిన్ను ఆరోపిస్తుంది. ఆమేన్. ఇదే పరిపూర్ణ విశ్వాసము అనే వర్తమానంలో నీవు విశ్వాసమైనసు నీ యందు నీకు విశ్వాసం ఉండును. నీవు విశ్వాసమై ఉన్నావు. మరి విశ్వాసమై ఉన్న తర్వాత ఇంకా దోషారోపణ నీ మీద చేయబడకూడదు, దోషారోపణ రాకూడదు. ఎందుకంటే నువ్వు విశ్వాసం ఎవరి మీద కలిగి ఉన్నావు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు. చూడండి గమనించండి. అయితే నిజంగా నీ మీద ఇంకా దోషారోపణ వస్తున్నదంటే ఇంకా నీవు విశ్వాసవి కానే కావు. అర్థమవుతుందా? దోష ఆరోపణ చేస్తున్న దోషాలు ఎక్కడ పెట్టుకున్నావు? సరి చేసుకుంటలేవు, ఆరోపణ అక్కడే ఉంది, దిద్దుకుంటలేవు, దేవుతో సమాధి పడతలేవు, సమాధాన పడతలేవు, తప్పులు ఒప్పుకుంటలేవు, దోషాలు ఒప్పుకుంటలేవు, సరి చేసుకుంటలేవు. మరి ఇటువంటిప్పుడు నీ లోపలికి ఆయన రాడు, ఆయన నివసించడు అని అంటున్నాడు. మీకు తెలుసా? దోషాలు ఉన్న కాడ దేవుడు ఎందుకుంటాడండి? దేవుడు దోషాలు తీసేసే పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటేనే ఆయన ఉంటాడు. నిజమేనా? హల్లెలూయా. ఎప్పటికీ ఇన్ని పట్టుకొని ఉంటే ఎన్ని సంవత్సరాలు కావాలి మన జీవితంలో దోషాలు పోవాలంటే, సమ్మతిపరుచుకోవాలంటే? అందుకే నీ సహోదర ప్రేమ కావాలి. ఆమేన్. నిజమేనా? మనకు సహోదర ప్రేమ రావాలి, కలిగి ఉండాలి. సహోదర ప్రేమ ఎక్కడి నుంచి వస్తున్నది? దేవుని నుంచే వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. క్రీస్తునబడిన యేసును నేనేమి చేతును అనే మెసేజ్లో ఇంకా నువ్వు దోషారోపణలో నువ్వు కలిగి ఉన్నావు అంటే నీ హృదయం చెడిపోయింది. మరి ఆరోపణలన్నీ ఉన్నాయి, దోషం అక్కడే ఉందంటే చెడిపోయిందా? పాపంతో నిండిపోయినట్టు లెక్క కదా. ఆమేన్. పాపం లేకుండా ఉండాలనే దేవుడు కోరేది. నిజమేనా? హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి. ఎందుకంటే మరి నువ్వు వాక్యం వినలేని స్థితిలో ఉన్నట్టుగానే జీవిస్తూ ఉన్నావు. వాక్యమును చేర్చుకుంటే నువ్వు దేవునితో సమ్మతి పడతావు. దేవుని వాక్యం చేర్చుకున్నప్పుడు సమ్మతి పడతావు, సమాధాన పడతావు, దోషములు దిద్దుకుంటావు, సరి చేసుకుంటావు దేవుని వాక్యము ద్వారా, దేవుని ద్వారా. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇట్లా దోషారోపణలు కలిగి అలాగనే మనం ఉంటే మనం ఏ స్థితిలో ఉంటుంది? మన జీవితం ఎక్కడ ఉంటుంది? చూడండి. మనం ఎంత ప్రార్థన చేసినా కానీ మరి దేవుడు వింటాడనే నమ్మకం ఎక్కడి నుంచి మనకు వస్తుంది? దేవుని ప్రార్థన వినాలంటే దేవుడు మరి నీతిమంతుల ప్రార్థన నీతిమంతుల చెవుల వైపు
నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. నిజమేనా? ఆయన చెవులు ఎవరి వైపు ఉన్నాయి? నీతిమంతుడు అంటే ఎక్కడి నుంచి వచ్చినాడు? తనకు తానే నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు చేయబడ్డాడు ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే కదా. నిజమేనా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన పవిత్ర రక్తం ద్వారా పాపములను కడిగివేయబడిన తర్వాతనే ఓ పరిశుద్ధునిగా చేయబడుతూ ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. మరి చూడండి, పరిశుద్ధునిగా చేయబడిన తర్వాత మరి దేవుడు చెప్పే మాట ఏంటంటే, అయ్యా మళ్ళీ నువ్వు పాపం చేయి, మరోసారిరా నేను మళ్ళీ పరిశుద్ధం చేస్తాను ఇది చెప్తున్నాడు దేవుడు. ఒకసారి నువ్వు పరిశుద్ధంగా చేయబడినావు, ఆ పరిశుద్ధి నువ్వు కాపాడుకోవాలి. నిజమేనా? ఎల్లప్పుడూ పరిశుద్ధునిగానే ఉండు. అందుకే ఆ మాట బైబిల్ చెప్తున్నది, ఈ గడియలో పరిశుద్ధిగా ఉండనియండి. ఆమేన్. అవునండి, వాడు వాక్యం చేర్చుకోవట్లేదు, వింటున్నాడు, పాపిగానే ఉంటున్నాడు. పాపిగానే ఉండని, నీతి మంత్రిని ఉండని ఇష్టపడుతున్నాడు. నీతి మంత్రిని ఉండనియండి. హల్లెలూయా. అందుకనే హృదయము జాగ్రత్తగా ఉండదు. హృదయం మోసకరమైనది బైబిల్ చెప్తుంది. నిజమేనా? కనుక హృదయము ఏ రీతిగా ఉండాలని చూడండి, ఏ దోషం చేస్తున్నదో కూడా చూడండి. ఏ దోషములు ఉన్నాయో అది నిన్ను గద్దిస్తున్నది, నువ్వు సరి చేసుకోమని చెప్తున్నది, ఆరోపిస్తుంది. కనుక దాన్ని ఏం చేసుకోవాలంటే ఆరోపణను సరి చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇంత క్లియర్ వాక్యం చూడండి. ఏ విషయాల్లో ఆరోపణ అయితే ఉందో ఆ విషయాలలో నువ్వు ఏం చేసుకోవాలంటే ప్రియులారా, ఆయన ఎదుట హృదయములను సమ్మతి చేసుకో. అంటే ఆయనతో సమాధాన పడు, ఆయన దగ్గర ఏడు, ఏ దోషాలు ఉన్నాయో ఒప్పుకో దేవునితోటి. ఎవరెవరితోటి అసమాధానంగా ఉన్నావో వారితో సమాధాన పడు. నిజమేనా? నీ సహోదరులతోటి. అందుకని సంఘంలో ఐక్యత ఎప్పుడు వస్తుంది తెలుసా? అందరిని ప్రేమించినప్పుడు ఐక్యత వస్తుంది. అక్కడ దేవుడు ఉంటాడు. ఆమేన్. చూడండి, 10 మంది ఉంటే 10 రకాల ఆలోచనలు వస్తే దేవుడు అక్కడ లేడు. ఒకటే మనసు ఉండాలా దేవుడు ఉండాలంటే. వారి ప్రార్థన దేవుడు వింటాడు. సంఘం అంటే ఎలా ఉండాలి? ఒకటే ప్రార్థన, ఒకటే విశ్వాసం ఉండాలా. నిజమేనా? ఆ ఒక్క ప్రార్థనతోడు చేస్తే సంఘము మాట, సంఘము పాట, సంఘము ప్రార్థన దేవుడు వింటాడు. అవునండి, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సంఘము ప్రార్థించగా ఏమైంది? దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సంఘం పాటలు పాడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకని? ఎలా ఉండాలి? సంఘంలో ఉన్న ప్రతివాడు కూడా దోషారోపణలు లేకుండా ఉండాలా. అందుకనే ధైర్యంగా ఉండాలి. ధైర్యం కలిగిన వారిగా ఉంటాం. ఏ దోషారోపణ చేయని ఎడల, హృదయము మన మీద ఏ దోషారోపణ చేయని ఎడల మనం ఎలా ఉంటాం? ధైర్యం గలవారిగా ఉంటాం. ఆమేన్. చూడండి ప్రియులారా, అక్కడికి మనం రావాలా. వింటున్నారా? ఈ లోకములో జీవించినంత కాలము ఒకరి మీద ద్వేషము, ఈర్ష్య, ద్వేషం, కపటం, కక్ష ఇవన్నీ పట్టుకొని పోతే నువ్వు తీర్పు పోతే ఎక్కడికి పోతావు? ఏం సంపాదిస్తావు? కోపం పెట్టుకుంటే కోపం పట్టుకుపోతావు. చనిపోయాక భూముల జాగాలు, గొడవలు, ఆ జాగాలు, డబ్బుల గొడవలు, ఈ గొడవలు పక్కన పెట్టండి. ఇవన్నీ వాక్యానికి సంబంధం లేదు. ఏమనుంటే సమాధానపడండి ఏ విషయంలో కూడా. ఎందుకంటే మనం అందరం దేవుని పిల్లలమై ఉన్నాం. ఆమేన్. అన్ని విషయాల్లో మనం సమాధానపడాలి కదా. నిజమేనా? ఏ విషయాలైనా పర్వాలేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఏ విషయాలలో హృదయం మీ మీద దోషారోపణ చేస్తున్నదో ఆయా విషయాలలో మీరు దేవునితోని సమ్మతించాలా, సమాధానపడాలా, దేవుడితో ఒప్పుకోవాలా, దేవునితో ఏడవాలా, దేవునితో సరి చేసుకోవాలా. అప్పుడు దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ సాయంకాలం గమనించండి. ఎందుకంటే మీరు నిజంగా మీ హృదయము మరి దోషారోపణ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే
ఏదో చిన్న దోషం ఉన్నా కానీ హృదయం గద్దిస్తూనే ఉంటుందండి. వింటున్నారా? కొంచెం ఆలస్యంగా వస్తే కూడా ఆరాధనకి హృదయం గద్దిస్తుంది. కానీ లేటుగా వచ్చేటోళ్ళు వాళ్ళ పక్కన పెట్టండి. వారికి గద్దింపు లేదు, వారికి ఆత్మ, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని మనం మర్చిపోదాం. నీ వరకు నువ్వు చూసుకో కదా. అయ్యా వాళ్ళు వస్తలేరు దేవా ప్రోగరాజా, మరి నేను కూడా రానని చెప్తావు దేవునితోటి. మా బంధువులు వస్తలేరు ప్రభా దయతో, మరి నేనేం చేయాలి? వాళ్ళు బాగానే రాకు. వాళ్ళతో కాదు నీకు వచ్చేది, నీ విశ్వాసం నీకు ఉండాలా. నీ మీద ఎంత దోషారోపణ చేస్తూ హృదయము, దానివైపు నువ్వు చూడు, దాన్ని నువ్వు సరి చేసుకో కదా. అవునా కదా? అవునండి, అది నువ్వు చేసుకోవాలి. ఈ లోక ప్రేమ కాదు, ఈ లోక పక్కన పెట్టండి. దేవుని ప్రేమ వేరు, లోక ప్రేమ వేరు. నిజమేనా? హల్లెలూయా. ఫిలియో ప్రేమ అన్నారు, అగాఫే ప్రేమ అన్నారు. అగాఫే ప్రేమ ఏ ప్రేమ? అది దేవుని ప్రేమ ఉన్నది. నిజమేనా? అవునండి, మనకు కావాల్సిందే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కలిగిన వాడు ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు, అందరూ ప్రేమిస్తాడు. ఏం చేస్తామండి దేవుని బిడ్డలారా? మనం దేవుని పిల్లలం కనుక ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈర్ష్యలు, ద్వేషాలు, పగటు కపటాలు, పక్షాలు, ఇవన్నీ కూడా కక్షలు అనేటివి కూడా దేవుని నుంచి మనకు లేవు, మనం పొందుకోలేదు, అవన్నీ మనం పెట్టుకోవద్దు. అంటున్నారా? కానీ ఇటువంటివి ఉంటే మనం ఏం చేయాలంటే, మరి ఈ ఆరోపణలు, హృదయం ఆరోపిస్తున్నప్పుడు ఏ విషయాలు ఉన్నాయో వాటిని అన్నీ మనం సరి చేసుకుందాం. మరి మనము నిజంగా ఈ కాలంలో, ఈ కాలపు వర్తమానం దేవుడు మనకి ఇచ్చారంటే ఇంకా మనం ఎట్లా ఉండాలి తెలుసా? చివరి గడులో వాక్యం మనం తీసుకున్నాం, పొందుకున్నాం అంటే ఎలా ఉండాలంటే దోషం లేని వారు ధైర్యంగా ఉండాలా. ఆమేన్. ఆరోపణ లేని వారిగా ఉండాలి. ఎందుకంటే సజీవమైన వాక్యం మనం కలిగి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా దోషాలు ఎందుకు వస్తాయండి? రాకుండా చేసుకోవాలి. వస్తే సమాధాన పడదాం. తప్పు ఉంటే దిద్దుకోవడం, అంటే ఎప్పటిదాకా దిద్దుకోవాలని దానికి ఎప్పటికి కూడా దిద్దుకుంటూ జీవితాన్ని దిద్దుకుంటూ పోవుడు కాదు. ఫుల్ స్టాప్ పెట్టాలా. అర్థమవుతుందా? ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు? ఇప్పుడే పెట్టండి. మన జీవితం మనం ఉంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. దోషారోపణలు మన హృదయం ఏం చేస్తున్నదో, ఆరోపణలు చేస్తున్నదో అవన్నీ మనం సరి చేసుకుందాం. దేవునితోటి సమాధాన పడదాం. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం గమనించండి దేవుని బిడ్డలారా. ఇంటి వెనుక మళ్ళీ ధ్యానించండి, వాక్యాన్ని ఆలోచించండి. ఏ విషయాలను ఎవరితో సరిగా లేవో, నీ హృదయం ఏ విధంగా నేను గదిస్తుందో, నీ వైపు చూపెడుతుందో, హృదయం నీ తప్పు చేసినావు, నువ్వు సరిగా లేవు అని ఏ విషయాల్లో నేను నీ వైపు చూపెడుతున్నదో, నీ గురించి మాట్లాడుతున్నదో ఆ విషయాలలో దేవుని ప్రేమను బట్టి సమాధానపడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు సమాధానపడినప్పుడు మనకి ధైర్యం ఉంటుంది కదా. దోషారోపణ లేదు, ధైర్యంగా మనం నిలబడతాం దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలి. అంటున్నారు. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రియులారా. మరి ఈ సాయంకాలం గమనించండి. నీ హృదయము నీ మీద, నీ యందు దోషారోపణ చేసినప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే ఏ ఆరోపణ చేస్తున్నదో ఆరోపణను గుర్తు తెచ్చుకో. ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలను దిద్దుకో, సరి చేసుకో, దేవునితో సమాధానపడు. అంటున్నారా? అటువంటి జీవితము నువ్వు పొందుకోమని వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు సాయంకాలం. అటువంటి జీవితము మనకు కావాలా. అంటున్నారా? ఎందుకంటే మీకు తెలుసా, ఇటువంటి మరి ఆరోపణలు కలిగినటువంటి వారు వధువు ఎట్లా ఉంటారండి? ఎట్లా వధువుగా జీవిస్తారా? వధువు అన్ని ఆరోపణలు కలిగి ఉంటుందా? దోషారోపణలు కలిగి ఉంటుందా వధువు అనేది? ఉండదు. వధువుకి ఏ ఆరోపణ లేదండి. ఆమేన్. ఏ ఆరోపణలు ధైర్యంగా ఉంటుంది. నా భర్త, నా వాక్యము నా భర్త కనుక నేను నా భర్త మాట వింటానే వధువు సిద్ధపడుతుంది, ఆయన భార్య సిద్ధపడుతుంది, సరి చేసుకుంటుంది, నిలబడుతుంది. వింటున్నారా?
ఆమేన్. ప్రియులారా, మరి ఈ కాలం వర్తమానము మనం నమ్మినాం, నిజమైన వాక్యం నమ్మి ఉన్నాం కనుక మరి ఇది ఏ దోషారోపణ లేకుండా మనం జీవించాలి. ఆరోపణ అనేది రావద్దు. హృదయం ఆరోపణ అనేది చేస్తున్నదంటే అక్కడ ఏదో లోపం ఉన్నట్టే. కనుక దీని అర్థం ఏంటంటే మనం అందరితోనే దేవుని ప్రేమను పంచుకుందాం. ఆమేన్. దేవునితో సమాధాన పడదాం, దేవునితో సమ్మతి పడదాం. ఏ విషయాల్లో అవన్నీ మనం సరి చేసుకుందాం. సరిగా లేము, ఆ విషయాలు అన్ని విషయాలు సరిగా ఉందాం. దేవుని సంతోషపెడదాం, దేవుని కోసం లోకంలో జీవిస్తాం, ఒక సాక్షి నిలబడదాం. ఆమేన్. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుడి తన మాటలు దీవించును గాక. మనం అందరము లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము.